పెసర గారెలు రెడీ అయ్యాయండి. మనం అల్లం చట్నీతోనైనా తినొచ్చు, అలాగే కారం పొడితోనైనా తినొచ్చు, అండ్ చాయ్తో అయినా తినొచ్చు. అది మీ ఇష్టం, మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, నానబెట్టాను నైట్. ఇప్పుడు వాటర్ అంతా వంపేసి ఇలా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మర్చిపోయి వీడియో చేద్దామా అనేది మైండ్లో లేక సగం గ్రైండ్ చేశాను. కాకపోతే మీకు చూపిద్దామని ఇవి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేశాను చూడండి. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేశాను కాబట్టి మీకు చూపించా, ఇంకా గ్రైండ్ చేసి చూపించను. ఓకేనా? ఇది ఆనియన్ లీవ్స్ అండి, ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది పచ్చిమిర్చి, ఆనియన్, ఇవి జీలకర్ర అన్ని కలిపి ఇప్పుడు గ్రైండ్ చేస్తా. గ్రైండ్ చేసి ఈ పేస్ట్లో కలుపుతాను. ఈ పేస్ట్ ఇప్పుడు దాంట్లో కలుపుతానండి. ఇది పేస్ట్ పచ్చిమిర్చి మీకు చూపించాను. నేను పండు మిరపకాయలు ఉంటే పండు మిరపకాయలు ఇలా గ్రైండ్ చేసుకున్నాను, ఎందుకంటే అవి వేస్ట్ అవుతాయి అని చెప్పి. మీరు అనుకోవచ్చు చూపించింది ఒకటి ఆమె చేసింది ఒకటి అని, కాకపోతే ఇవి పాడవుతాయి అని, మెయిన్ పాడవకుండా నేను అన్నీ చూసుకుంటాను. ఇవి పండు మిరపకాయలు లైట్గా పచ్చిమిర్చి ఎర్ర ఆనియన్ లీవ్స్ అండి, ఇవి మా గార్డెన్లో వచ్చాయి. పైన నేను పెంచుకుంటూ ఉంటాను అన్ని ఆకుకూరలు అన్నీను. దీంట్లో నేను ఎందుకు తెచ్చానంటే ఇవి పెసర గారెల్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సన్నగా కట్ చేసేసి పైన ఊరికే కలిపేసుకోవడమే. నేను ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని గ్రైండ్ చేస్తాను. ఇది ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన పెసర గారెల్లోన. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే, పేస్ట్ వేసానండి, ఇవి కూడా వేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు కలిపేస్తాను. సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ గ్రైండ్ చేసి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఆనియన్ లీవ్స్ ఏమో ఇలా వేసాను. లో కూడా పెట్టుకోకూడదు, కొంచెం మీడియంలో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి. లోపలంతా నీట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఇది అయిపోయిందండి. మరీ ఎక్కువ కాలితే కూడా బాగోదు. ఇవి రెండు కూడా అయిపోయాయి. కొంతమంది ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయకుండా కూడా ప్లెయిన్గా చేసుకుంటారండి, ఓన్లీ సాల్ట్ వేసి. అది అసలు మింగలేమన్నమాట. ఇది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం స్మూత్గా ఉండాలి అని అంటే ఆనియన్ అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ కాఫీలోనైనా చాయ్లోనైనా ఎవరిష్టం వాళ్ళది, అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది. వేడి వేడి పెసర గారెలు రెడీ. ఓకే, నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.